ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. దేనిని గూర్చియు చింత పడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, బాధపడవద్దు అని చెప్పడం చాలా ఈజీ, కానీ పడేవారికి తప్ప ఆ బాధ ఎదట వారికి అర్థం కాదు. మనసు గాయపడినప్పుడు బాధపడటం అనేది తాత్కాలికం, కానీ చింత అనేది ఏదైనా ఒక సమస్యను ఆధారం చేసుకుని ఏర్పడుతుంది. ఆ సమస్య తీరే వరకు దాని గురించి చింతిస్తూనే ఉంటాం. ఉదాహరణకు, ఉద్యోగం రాకపోతే, పెళ్ళి కాకపోతే, ఆరోగ్యం లేకపోతే, ఇంకా మనం సాధించలేని దాని విషయంలో అది తీరే వరకు చింతిస్తూనే ఉంటాం. ఒకవేళ ఎవరైనా డబ్బు ఉన్నవాళ్ళు మన సమస్యను పరిష్కారంగా నేను చూసుకుంటాను, నాకు వదిలేయండి, ఇంకా నువ్వు దాని గురించి ఆలోచించవద్దు అని చెబితే, వారి సామర్థ్యాన్ని బట్టి, వారి మీద మనకున్న నమ్మకాన్ని బట్టి తాత్కాలికంగానైనా దాని గురించి ఆలోచించడం మానేస్తాం. మనుషులను నమ్మినంతగా దేవుణ్ణి ఎందుకు నమ్మలేకపోతున్నాం? మనకంటే కొంచెం గొప్ప వ్యక్తి చెప్తే నమ్మగలిగినప్పుడు ఈ సర్వ సృష్టి, ఈ భూమి మీద ఉన్న సర్వ సంపదలను సృష్టించిన దేవుడు మనకు అభయం ఇచ్చి, నీ చింత యావత్తు నా మీద వెయ్యి అని చెబితే కూడా ఇంకా చింతిస్తున్నామంటే మనిషిని నమ్మినంతగా మనము దేవుణ్ణి నమ్మడం లేదు. మనుషులకు మనకు సహాయం చేయగలరేమో కానీ మన గురించి ఆలోచించి చింతించరు కదా. ఎందుకంటే వారు కూడా మనుషులే, వారికి కూడా సమస్యలు ఉన్నాయి, వాటిని గురించి వారు కూడా చింతిస్తూనే ఉంటారు. కాబట్టి మనం చింతిస్తూ ఉంటే దేవుడు చూసి బాధపడి కొంచెం కూడా మిగిల్చుకోకుండా, మీ చింత మొత్తం నా మీద వేయండి, నేను చూసుకుంటానని చెప్పిన మనం వినకుండా దేని విషయమైనా చింతిస్తూనే ఉంటాం. మనకంటే మూర్ఖులు ఎవ్వరూ ఉండరు. మనల్ని ఇంతగా ప్రేమించే దేవుణ్ణి మనం నమ్మకపోతే మన దౌర్భాగ్యం. దేవుణ్ణి నమ్మి మన చింత యావత్తు ఆయన మీద వేయకుండా క్రమంగా చర్చికి వెళ్ళడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం. అన్యులు దేవుణ్ణి నమ్మరు కనుక చర్చికి వెళ్ళరు. క్రైస్తవులు చర్చికి వెళ్తారు కానీ దేవుణ్ణి నమ్మలేరు. దేవుడేమో దేనిని గురించి చింతపడవద్దని చెప్పినా దేవుని మీద భారం, బాధ ఆయన మీద వేసి నిశ్చింతగా ఉండాలంటే ఆయన మనకు సహాయం చేయగలడు అని నమ్మకం ఉంటే మనం దేనిని గురించి చింతపడవలసిన అవసరము లేదు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన
మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మాకు సహాయం చేశారు దేవా. మేము మీ చింత యావత్తు నా మీద వేయమని మీరు అంటుంటే మేము మిమ్మల్ని నమ్మని వారిగా మేము ఉన్న మా దౌర్భాగ్య స్థితిని క్షమించమని, మేము మనుషులను నమ్మినంతకు కూడా మిమ్మల్ని నమ్మలేనంత ఆ దౌర్భాగ్య స్థితి నుంచి మమ్మల్ని విడిపించమని, మనుషుల నమ్ముట కంటే రాజుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలన్న మీ మాటను బట్టి మేము మిమ్మును ఆశ్రయించి మీ మీద నమ్మకం ఉంచి మేలు పొందుకునే బాధ్యత మా అందరికీ దయచేయండి. మీ పిల్లలను, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డలు, యవనస్తులు చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. అలాగే ప్రియుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి వ్యాపారాలు, వారి చేతి పనులు, వారి పొలాలు, పశువులు దీవించండి. వివాహములు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేని వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు తీర్చమని, మీ పిల్లల్ని మీరు దీవించమని, మీరు సిద్ధపరిచిన పరలోకపు భూసంబంధమైన దీవెనలకు మీ పిల్లల్ని మీరు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.